హలో హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ ఒక ముఖ్యమైన ఆలోచింపజేసే విషయంపై చర్చించుకుందాం. ఇది అందరికీ అవసరమైన వీడియో, ముఖ్యంగా మన భారతీయులు. రామయ్య ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. రోజు కూలీగా పనిచేస్తాడు. కుటుంబంతో కలిసి ఓ చిన్న రేకుల షెడ్డులో అద్దెకుంటున్నాడు. తనకు చిన్నపాటి మోటార్ సైకిల్ కూడా లేదు. అందుకే రోజు తన కొడుకును నడుచుకుంటూ స్కూల్ కు తీసుకెళ్తాడు. అతని దినచర్య రోజు ఇలాగే మొదలవుతుంది. పనికి కూడా నడుచుకుంటూనే వెళ్తాడు. ఎప్పుడైనా తప్పదనుకుంటే మాత్రం ఆటోలోనో బస్సులోనో వెళ్తాడు. ఇక రాజేష్ పరిస్థితి చూద్దాం. సరిగ్గా రామయ్య తన కొడుకును స్కూల్ కు తీసుకెళ్లే సమయంలోనే రాజేష్ కూతురు కూడా స్కూల్ కి వెళ్తుంది. అయితే రాజేష్ కూతుర్ని వాళ్ళ డ్రైవర్ కారులో స్కూల్లో దింపి వస్తాడు. రామయ్య అతని కొడుకు రోజు కారులో స్కూల్ కు వెళ్లే రాజేష్ కూతుర్ని చూసి చిరునవ్వులు చిందిస్తారు. కానీ ఎప్పుడు అసూయపడరు. రాజేష్ ఓ బడా పారిశ్రామికవేత్త. తన తండ్రి నుంచి వారసత్వంగా బాగానే ఆస్తులొచ్చాయి. రాజేష్ కూడా తండ్రి నుంచి బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుని తండ్రి ఇచ్చిన కంపెనీలకు తోడు కొత్తగా మరో 2 కంపెనీలు కూడా పెట్టాడు. రోజు రోజుకు రాజేష్ సంపద పెరిగిపోతూనే ఉంది. ఇక రామయ్య జీవితం చూస్తే దీనికి పూర్తి విరుద్ధం. రోజు పనికి వెళ్తేనే కుటుంబానికి ఉపాధి. ఇద్దరు ఉండేది ఒకే కాలనీ అనే కన్నా ఒకే వీధి అనుకోవచ్చు. ఎందుకంటే రామయ్య ఉండే గల్లీ పక్కనే రాజేష్ ఇల్లు ఉంటుంది. అదో పెద్ద భవంతి. డ్రైవర్లు, ఇంట్లో పని మనుషులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. రాజేష్ ఇల్లు ఉన్న గల్లీలో అన్ని బిల్డింగులే. కానీ ఆ పక్కనే రామయ్య ఉండే గల్లీలో మాత్రం చిన్న చిన్న గుడిసెలు, రేకుల షెడ్లు. ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం. ఒకే కాలనీ, దాదాపు ఒకే గల్లీ, కానీ ఒకరికి కనీసం బైక్ కూడా లేదు. మరొకరికి మాత్రం ఇంద్రభవనం, కార్లు, పనివాళ్లు. మన దేశంలో సంపద అసమానత ఎంత తీవ్రంగా ఉంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరి ఈ అసమానతలకు కారణాలేంటి? భవిష్యత్తులో ఇది ఏ విధంగా ప్రభావం చూపించొచ్చు? ఈ వీడియోను పూర్తిగా చూడండి. చివర్లో మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా మీకు ప్రశ్న. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం నీ తప్పే అని ఎవరన్నారు? ఈ వీడియో పూర్తయ్యేలోగా కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. భారతదేశంలో సంపద అసమానత ఒక కఠిన వాస్తవం. యూబీఎస్ అనే సంస్థ విడుదల చేసిన తాజా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే $1 మిలియన్, అంటే సుమారు 8.6 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు. ఇక భారతదేశంలో సంపద కేంద్రీకరణ అధికంగా ఉంది. మన దేశంలో చూసుకుంటే 40.1% సంపద కేవలం 1% మంది ధనవంతుల చేతుల్లోనే ఉందట. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ స్టడీలో ఈ విషయం తేలింది. అలాగే సగం మంది దగ్గర కనీసం 3.5 లక్షలు కూడా లేవు. అంతేకాదు మరో భయంకరమైన వాస్తవం ఏంటంటే 100 కోట్ల మంది దగ్గర ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేవట. ఇది వినలేని చాలా కఠినమైన అంశంగా చెప్పుకోవచ్చు. అంటే సంపద కొందరి వద్దే నిలిచిపోతుంది. ఇది సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత లేకపోవడాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతుంది. ధనవంతుల పెరుగుదల, సామాన్యుల కష్టాలు. చెన్నైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ ముత్తుకృష్ణన్ తన పరిశీలనతో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన విశ్లేషణ ప్రకారం ప్రపంచ జనాభాలో 90% మంది ఒక్క నెల జీతం రాకపోతే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారట. భారతదేశంలో ఈ పరిస్థితి మరింత భీకరంగా ఉంటుంది. ఇది భయంకరమైన వాస్తవం. సగానికి పైగా కుటుంబాలు రోజువారీ ఖర్చులే దినదిన గండంగా వెల్లదీస్తున్నారట. ఇక పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు, ఇతర అత్యవసరాలు వంటివి ఎదురైనప్పుడు అనివార్యంగా అప్పులపైనే జనం ఆధారపడుతున్నారు. భారతదేశంలో సంపద కొందరి వద్దే ఉండిపోవడం వల్ల సామాన్య ప్రజలు మన జీవితాల్లో చిన్న చిన్న అవసరాలకే పరిమితమైపోతున్నారట. మధ్యతరగతి కుటుంబాలు కూడా చెప్పుకోదగినంత ఆదాయం ఉన్న ఖర్చులను తట్టుకోలేకపోతున్నాయి. మరి అసమానత ఎలా? సూపర్ రిచ్ లిస్ట్ లో ఉన్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల వంటి వ్యక్తులు 100 కోట్ల రూపాయల సంపద కలిగి ఉండగా భారతదేశంలోని సగం మంది ప్రజల ఆస్తి 3.5 లక్షల రూపాయలకు కూడా చేరుకోకపోవడం అనేది అందరినీ వెంటాడే ఒక చేదు వాస్తవం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, నిజ జీవిత ఉదాహరణ నెంబర్ 1. గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాలకు 100 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములున్నాయి. అదే గ్రామంలోని చాలా మంది రైతులను చూస్తే వాళ్ళు తమ జీవనాధారం కోసం రోజు కూలీలుగా రోజు కష్టపడుతూనే ఉన్నారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, నిజ జీవిత ఉదాహరణ నెంబర్ 2 చూద్దాం. బెంగళూరులోని ఐటీ పార్క్లలో ఉన్న భారీ కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులంతా కార్లలోనే వస్తారు. హైటెక్ లైఫ్ అనుభవిస్తారు. కానీ అవే పార్క్లను ఆనుకొని చిన్న చిన్న బస్తీలు అసమానతలకు రియల్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. పేద ప్రజల స్థితిని ఆ బస్తీలు ప్రతిబింబిస్తాయి. ఓవైపు వెలుగు జిలుగుల సాఫ్ట్వేర్ జీవితం, మరోవైపు రెక్కాడితే కాని డొక్కాడని బడుగుల జీవితం. గోడకు యువతలి వైపు, గోడకు అవతలి వైపు. ఇదే అసమానతను స్పష్టంగా చూపిస్తుంది. విదేశాల్లో పరిస్థితి అన్ని చోట్ల అసమానతలే.
అయితే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ప్రపంచంలోని సంపదంతా కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైపోయిందట. స్విట్జర్లాండ్ లో ఆర్థిక అసమానతలు. స్విట్జర్లాండ్ లో కేవలం 1% మంది వద్దే దేశ సంపదలో 43% పోగుపడిందట. 7% మంది దేశ సంపదలో 70% కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. అయితే ఈ అసమానత అన్ని దేశాల్లోనూ ఉంది. అమెరికాలో ఆర్థిక అసమానతలు. అమెరికాలో కూడా సంపద కేవలం కొందరి వద్దే కేంద్రీకృతమైంది. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశమైనప్పటికీ సంపద పంచుకునే విషయంలో తీవ్ర అసమానతలున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. టెక్నాలజీ న్యూ ఛాలెంజెస్. సాంకేతికత కొత్త సవాళ్లు. ఇక ఉద్యోగాల మీదే ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ భవిష్యత్ అంతా అగాధమే కనిపిస్తుంది. మరోవైపు ఏఐ, ఆటోమేషన్, రోబో టెక్నాలజీ వంటి టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే ఆటోమేషన్ వల్ల అనేక పరిశ్రమల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోయాయి. టెక్నాలజీ అభివృద్ధి సామాన్య ఉద్యోగులను ప్రమాదంలోకి నెట్టిందనుకోవచ్చు. భారతదేశంలో సామాన్యులకు విరుద్ధంగా సంపద పంపిణీ. యూబీఎస్ నివేదిక ప్రకారం చూస్తే భారతదేశంలో సగటు సంపద 4,000 రూపాయలు మాత్రమే. సగం మంది వద్ద 3.5 లక్షల కంటే తక్కువ నగదు మాత్రమే ఉంది. ఇది దేశంలోని దారిద్ర్యపు స్థాయికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లోనే మధ్యతరగతి పేద ప్రజలు తమ జీవితాలు మెరుగుపరచుకోవడానికి తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అయితే ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మధ్యతరగతి ప్రజల సంఖ్య, కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతున్నాయట. ఇది వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి. ఎంతలా అంటే 100 కోట్ల మంది వద్ద ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేవట. అంటే 140 కోట్ల మంది ఉన్న మన భారతదేశంలో కొన్ని వస్తువులు, సేవల మీద ఖర్చు చేయడానికి 100 కోట్ల మంది వద్ద డబ్బు లేదని తాజా రిపోర్ట్ ఒకటి అంచనా వేసింది. వ్యాపార సంస్థలకు వినియోగదారులు లేరు. సంపద అసమానత రోజురోజుకి వ్యత్యాసం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలో వ్యాపార సంస్థలు లేదా స్టార్టప్లకు అత్యంత కీలకమైన వినియోగదారులు సరిపడేంతగా లేరు. మార్గదర్శకాలు, సమస్య పరిష్కార మార్గం. ఈ పరిస్థితులు మారాలంటే ప్రజలకు ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాలకు రుణాలు వంటి అంశాలు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ స్కీమ్స్, సంస్కరణలు, రిఫార్మ్స్ సమర్థవంతంగా అమలు కావాలి. సామాన్యులకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత కల్పించే విధానాలు రూపొందించాలి. చివరగా ఈ సమస్యలను అందరూ అర్థం చేసుకోవాలి. మన ప్రజల అందరి ఆలోచన మారాలి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం ప్రజలు సొంత వ్యాపారాలు, ఉపాధి అవకాశాలను ఎంచుకోవాలి. వీడియో ప్రారంభంలో మీకు ప్రశ్న వేశాను కదా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం నీ తప్పు అని బిల్ గేట్స్ అన్నాడు. ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.